వివేకానందుడు తన జ్ఞాన బోధ ద్వారా ప్రపంచానికి ఎటువంటి జ్ఞానాన్ని పంచాడో అందరికీ తెలుసు. అయితే వివేకానందుడికి 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక వ్యక్తి మత మార్పిడి చేయడానికి ప్రయత్నించగా అతనికి స్వామి వివేకానంద ఎలా గుణపాఠం చెప్పాడో ఒక ఆసక్తికర కథ ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక రోడ్డుపై కొంతమంది నిలబడి ఒక వ్యక్తి చెబుతున్న మాటలు వింటూ ఉన్నారు. ఏమిటని వెళ్ళి చూడగా ఒక క్రైస్తవుడు ఒక చేతిలో రాతి కృష్ణుడి బొమ్మను ఇంకో చేతిలో చెక్క సిలువను తీసుకుని, ప్రజలారా, నిజమైన దేవుడు నీటిలో మునుగుతాడా, నిజమైన దేవుడెవరో మీరే చూసి చెప్పండి అంటూ వారి మత ప్రచారానికి ప్రజల అమాయకత్వాన్ని వాడుకుంటూ మొదలుపెట్టాడు. ఒక బకెట్లో నీళ్లు తీసుకుని దానిలో మొదట కృష్ణుడి రాతి బొమ్మను వేయగానే అది వెంటనే మునిగిపోయింది. తర్వాత సిలువను నీటిలో వేయగా అది నీటిలో తేలింది. ఇది మీరు చూసారా? నిజమైన దేవుడో ఎవరో తెలిసిందా? కావున మీరు నిజమైన దేవుడి కోసం రేపటి నుంచి చర్చికి వచ్చి ప్రార్థన చెయ్యాలి అనగానే ప్రజలు సరే అని జవాబిచ్చారు. కానీ అటువైపు వస్తూ దీన్ని చూసిన వివేకానందుడు వాడి మోసాన్ని గమనించి, అయ్యా, మీరు చేసిన పరీక్ష ద్వారా నిజమైన దేవుడు ఎవరో సరిగ్గా తేలలేదు. భారతదేశంలో అగ్ని పరీక్ష బాగా ప్రసిద్ధి కాబట్టి మనం అగ్ని పరీక్ష చేసి దాన్ని తేలుద్దామని అక్కడ ప్రజల ద్వారా ఒప్పించారు. ఒక మంట పెట్టి కృష్ణుడి బొమ్మను సిలువను మంటలో వేశాడు వివేకానందుడు. కానీ చెక్క బొమ్మ అయిన సిలువ కాలిపోయింది. రాతి బొమ్మ కావడంతో కృష్ణుడి బొమ్మ ఎటువంటి తేడా లేకుండా బయటికి వచ్చింది. ప్రజలారా, దీన్ని బట్టి మీకు అర్థమైందా అనగానే అవును, కృష్ణుడే నిజమైన దేవుడని ప్రజలందరూ ఒప్పుకున్నారు. అసత్యం ద్వారా తమల్ని మోసం చేయాలని చూసిన ఆ క్రైస్తవుడికి చివాట్లు పెట్టి అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. మత మార్పిడి చేసే కుట్రలు ఆనాటి నుండి ఉన్న దానిని చూసిన వివేకానందుడు మత మార్పిడులకు తీవ్రమైన విషయంగా పరిగణించి వీరిని అడ్డుకునే ప్రయత్నాలు చాలా చేశాడు. మరిన్ని ఆసక్తికర వివేకానంద జీవిత విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.